హాయ్ అండి. ఎప్పుడు చేసుకునే రొటీన్ స్టైల్లో కాకుండా కోడిగుడ్డుతో మసాలా కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా. ముందుగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 3 టమాటాలు అనేది ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత జీడిపప్పు కొన్ని అండ్ గసగసాలు 1 టేబుల్ స్పూను, ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను 3 మీడియం సైజు ఉల్లిపాయలు అనేది ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొయ్యి మీద పెనం పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 కోడిగుడ్లు ఈ విధంగా ఆమ్లెట్ వేసుకోవాలి. డైరెక్ట్గా గిల్ల కొట్టాల్సిన అవసరం లేదు. ఇలానే పగలగొట్టి వేసుకున్న తర్వాత పైన చందమామ ఉంటుంది కదా, అది మొత్తం స్ప్రెడ్ చేసేసి కొన్ని ఆయిల్ అనేది వేసేసి రుచికి సరిపడా సాల్ట్, కొన్ని రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొన్ని గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. సో రెండు వైపు టర్న్ చేసుకోవాలి. రెండు వైపులు మంచిగా కాలిన తర్వాత తీసేసి నేను 4 కోడిగుడ్లకి 2 ఆమ్లెట్లు అనేది వేసుకున్నాను. నేను తర్వాత చూపిస్తాను. సో అది పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి కొన్ని జీలకర్ర, అలాగే 2 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు ఈ మొత్తం కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొన్ని పసుపు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ, అది అందులో వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత అది అప్పుడు ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ మనం అనేది ఆమ్లెట్ అనేది కట్ చేసుకోవాలి. నేను ఈ విధంగా ఆమ్లెట్ అనేది సన్నగా పీసెస్ కట్ చేసుకున్నాను. మీరు కొంచెం పొడుగా కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మసాలాలు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్. ఇవి మొత్తం వేసేసి ఒకసారి కలిపి ఇక్కడ నేను 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత నాకు గ్రేవీ అనేది కొంచెం థిక్గా అనిపించింది. అందుకోసం ఇంకొంచెం వాటర్ అనేది వేసేసి మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకున్నాను. సో ఈ గ్రేవీ వచ్చేసి నాకు సాల్ట్కు తక్కువ పడింది కాబట్టి సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసేసి ఉడికించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్, ఈ ఆమ్లెట్లు మొత్తం పీసెస్ ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఈ మసాలాలు మొత్తం ఆమ్లెట్కి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, సో ఏం చక్కగా భలే ఉంది కదా కర్రీ. చూస్తేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఈ కర్రీ చూడంగానే మీకు ఎలా అనిపిస్తుంది? మా పాపకైతే చేపల కూర చేసావేంటి మమ్మీ అని చెప్పింది. చేపల కూర కాదమ్మా, కోడిగుడ్డు మసాలా కర్రీ చేస్తున్నాను అని అంటే, నువ్వు అలా కలిపితే చేపల కూర వండినట్టు ఉంది మమ్మీ అనేసి చెప్పేసింది. నాకైతే నవ్వు వచ్చేసిందండి. అక్కడ నవ్వుకున్నాం నేను, మా పాప వచ్చేసి. ఇక్కడ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి చూపిస్తున్నాను చూడండి. కంపల్సరీగా ఈ మసాలా ఎగ్ కర్రీ అనేది చేసుకోండి, క్విక్గా అయిపోతుంది. టేస్ట్ కూడా ఆసంగా ఉంటుంది. రైస్కి రోటీకి అద్భుతంగా ఉంటుందన్నమాట. మీకు నచ్చితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయండి. ఉంటా మరి, బాయ్. अच्छा है।